ఒకప్పుడు రంగాపురం అనే గ్రామంలో హోలీ పండుగను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునేవారు. కానీ ఈ సంవత్సరం ఊరంతా నిరుత్సాహంగా ఉండిపోయింది. రాజు, మధు ఇద్దరు మంచి స్నేహితులు. గ్రామ పెద్దలు బాధగా ఉండడం చూసి అడిగారు. ఈసారి హోలీ జరగదు అని గ్రామ పెద్ద బాధతో చెప్పాడు. ఏమిటి తాతయ్య, ఎందుకు అని రాజు అడిగాడు. దానికి గ్రామ పెద్ద ఈసారి ఊరిలో రంగుల పోడి అందుబాటులో లేవు బాబూ అని చెప్పాడు. రంగుల్లేని హోలీ ఏంటి అని రాజు మధు అనుకున్నారు. హోలీ లేకుండా ఊరు ఇలా ఉండటం రాజు మధుకి నచ్చలేదు. వారు ఊరి చివర ఉన్న పాత దేవాలయానికి వెళ్లి అక్కడ ఉన్న సాధువుని కలిసి జరిగింది చెప్పారు. సాధువు చిరునవ్వుతో హోలీ అంటే రంగుల గురించి మాత్రమే కాదు బాబూ, మన హృదయాల్లో ఉండే ఆనందాన్ని పంచుకునే పండుగ అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే రాజు మధుకి ఒక ఆలోచన వచ్చింది. వారిద్దరూ ఊరంతా తిరిగి అందరికీ మనమే రంగుల్ని తయారు చేద్దామని ఒక గొప్ప ఆలోచన చెప్పారు. తరువాత అందరూ కలిసి సహజమైన పూల రంగుల్ని తయారు చేశారు. పసుపు, గులాబీ, నీలం, ఆకుపచ్చ పూలను పొడి చేసి సహజమైన రంగులు తయారు చేశారు. ఆ తరువాత రంగాపురం ఊరంతా రంగులతో మార్మోగింది. పిల్లలు పెద్దలు అందరూ రంగులు చల్లుకుంటూ సంతోషంగా ఆనందించారు. ఆ రోజు నుంచి రంగాపురం గ్రామం ప్రతి సంవత్సరం సహజమైన పూల రంగులతో హోలీ జరుపుకోవడం ప్రారంభించింది. హోలీ అంటే కేవలం రంగులు కాదు, అది స్నేహం, ప్రేమ, ఆనందం పంచుకునే గొప్ప పండుగ.